పదవే, టైం అయింది. కేక్ కట్ చేద్దు గాని రా. ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. ఇంపార్టెంట్ పర్సన్ అంటే నీ హీరోనా? చెప్పవి. అవును, కానీ సినిమా హీరో కాదు. మీరు వెళ్ళండి, అంతా రెడీ చేయండి, వెళ్ళండి. సరే. హలో, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఓకే, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదు, బర్త్డే ఫంక్షన్. హలో. ఏంటి సుబ్బారావు గారు, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదా? పేరు సుబ్బారావు కాదురా, ఎస్ఎన్ రావు. హలో, అరే మీ పేరు సుబ్బారావు కాదా? కాదు. ఓ షిట్, మరి మా ఫంక్షన్ మీరు వచ్చారండి? రే, మా ఫంక్షన్ నువ్వు వచ్చావురా, మీ ఫంక్షన్ నేను రాలే. ఒక్క నిమిషం సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా నా బర్త్డే కాదే. వీడికి మంది ఎక్కువైనట్టు. ఆ? ఎవరి ఫంక్షన్కి ఎవరిని పిలవాలో తెలియలేదా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హాయ్ సార్. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. కమ్, వెల్కమ్ సార్. యా, నీ హీరో ఇతనేనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ గీత, హ్యాపీ బర్త్డే టు యూ. ఏరీనా, ఎక్కడికి వెళ్ళారు? బా, వీడొకడు. ఎరా వెళ్దాం. రే, ఎలాగో వచ్చాం కదరా, 2 పెగ్గులు వేసి వెళ్దాం. ఆగు, నీకు పెగ్ తీసుకొస్తాను. వెళ్ళు. చూసారా ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రొడ్యూసర్ ఎంత క్లోజ్గా ఉన్నారో? అవునులే, ఆ అమ్మాయికి అవకాశం కావాలి, ఈయనకు అవసరం తీరాలి, అందుకే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అంతేలే, ఈ రోజుల్లో అవకాశం ఊరకనే ఎవరిస్తారా? అవునరా. పొడియూసే ఏంటి? మావాడమే చేస్తావా? ఏమైంది? వాట్ హ్యాపెన్? ఏం జరుగుతోంది ఇక్కడ? చూడు గీత, తను నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అది తప్పని వాదించినందుకు ఆ అమ్మాయికి నేను అవకాశం ఇచ్చాను. ఆ అమ్మాయి గురించి నేను ఏదైనా మాట్లాడతాను, ఆ అమ్మాయి నాదే అంటూ మమ్మల్నే కొట్టడానికి వచ్చాడు. రే, వాడి గురించి నాకు బాగా తెలుసు. మీరే ఏదో అని ఉంటారు. తెలిస్తే ఏం జరిగిందో చెప్పమను. చెప్పరా. సార్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బర్త్డే అని కాదు, నా బర్త్డేకి మీరు వచ్చినందుకు. కానీ మీ వల్లే ఈ ఫంక్షన్ స్పాయిల్ అయినందుకు చాలా బాధగా ఉంది. మీరు వీళ్లతో కలిసి అల్లరి చేస్తూ నలుగురిలో నన్ను అల్లరి పాలు చేస్తారని నేను ఊహించలేదు. రే, ఇంకా 2 days షూటింగ్ బ్యాలెన్స్ ఉందిరా. కానీ ఇప్పటికే మనం అనుకున్న బడ్జెట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాంరా?
చూడు 1 మంత్లో నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ ఇల్లు నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. హలో. స్వప్న ఏమైంది? వస్తున్నా. ఆంటీ ఎక్కడ? లోపల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటికి ఇది 3వ సారి. అర్జెంట్ గా బైపాస్ సర్జరీ చేయాలన్నారు సార్. 5 lakhs రెడీ చేసుకుంటే ఆపరేషన్ చేస్తామన్నారు. గీత ఎక్కడ? డబ్బుల కోసం తన ఉడ్బీ దగ్గరికి వెళ్ళింది. అమ్మకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? ఆపరేషన్ చేయాలంట. 5 lakhs అడుగుతున్నారు. మీరే ఎలాగైనా అడ్జస్ట్ చేస్తే. 5 లక్షలా? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? వెంకటేశ్వర హాస్పిటల్. ఆ హాస్పిటలా? ఎందుకు కేర్లో జాయిన్ చేయాల్సింది? మనకు తెలిసిన చాలా మంది ఉన్నారుగా. అవును, ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేశారు? అలా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందా, బయటికి వెళ్ళినప్పుడు వచ్చిందా? ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మరి మెడిసిన్స్ ఏం వాడారు? డబ్బులు కావాలంటే డబ్బులు. ఏంటి, అతను నీకు డబ్బులు ఇవ్వలేదు కదా? అవునే, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి. నువ్వేం టెన్షన్ పడికే, ఆపరేషన్ అయిపోయింది. ఒకసారి చూడు. ఎలానే? రాజు వచ్చి డబ్బులు కట్టారే. చూడవే, జనరల్గా ఆపదొచ్చినప్పుడే మనకి నిజమైన ఆప్తులెవరో తెలుస్తుంటారు. ఇప్పుడు నీకు ఆపదొచ్చింది. ఎవరి మనస్తత్వం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు ఫంక్షన్లో నిన్ను తప్పుగా కామెంట్ చేసింది రాజు కాదే, వాళ్లే. ఆ విషయం నలుగురిలో చెప్తే నువ్వెక్కడ బాధపడతావోనని చెప్పకుండా తను సైలెంట్గా ఉండిపోయాడు. నీ కెరియర్కి బేస్మెంట్ వేసిన వాడు నీ భవిష్యత్తును కూల్చేస్తాడని ఎలా అనుకున్నావే? బాధపడకు గీత. చూడమ్మా, సార్. ఇప్పుడు నువ్వు హీరోతో లవ్ లో పడిపోయావు. క్లోజ్ లో అతని మీదున్న ఫీలింగ్స్ ని చెప్తూ లవ్ ప్రపోజ్ చేయాలి. ఇది షార్ట్. ఓకేనా? ఒకసారి డైలాగ్స్ చూసుకో. షూర్. రెడీ, కెమెరా, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని. కట్ 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 కట్. వన్ మోర్. కెమెరా, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ కట్ కట్ కట్. ఫీల్ రావట్లేదమ్మా. వన్ మోర్. రెడీ, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కట్ 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 కట్. ఫీల్ లేదమ్మా. నువ్వు డైలాగ్ చెప్తుంటే నిజంగానే నువ్వు అతని లవ్ లో పడిపోయావన్నంతగా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. రెడీ అమ్మా? ఓకేనా?
యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తుంటే మౌనంగా ఉంటే కట్ 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 కట్. యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ కట్ కట్ కట్. యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ ఏంటమ్మా స్టార్టర్స్ ఫీల్ మిస్ అయింది. ఫీల్ బాగా వర్కౌట్ అవ్వాలి. లైఫ్ లో ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని తెలుసుకోలేకపోయాను. లైఫ్ అంటే ఏదైనా గోల్ సాధించడం అని అనుకున్నాను. కానీ ప్రేమని సాధించడం కూడా ఒక గోల్ అని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు పరిచయం కాకముందు ఒంటరిగా ఉండాలనిపించేది, కానీ ఇప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది. ఐ లవ్ యూ. సూపర్, ఎక్సలెంట్ గా చేసావమ్మా. ఇది జెన్యూన్ లవ్ ఫీలింగ్ అంటే. ఎనీవే, ఈ రోజుతో షూటింగ్ మొత్తం పూర్తయింది. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. సో అందరికీ బాయ్. సార్ చాలా మంది కమర్షియల్ ప్రొడ్యూసర్లు చూసాం, కానీ కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ మిమ్మల్ని చూస్తున్నాం సార్. హ్యాట్సప్ సార్, హ్యాట్సప్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్, ఇండస్ట్రీలో ఉండాలి సార్. 40 years ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ. సార్ నా సర్వీస్లో నేను చెప్తున్నాను సార్, ఇలాంటి జెంటిల్మెన్ యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ని ఎక్కడా చూడలేదు సార్ నేను. సార్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, ఆందివే అరే. థ్యాంక్ యూ సార్. యా. ఇప్పుడు మీరున్న ఈ పరిస్థితుల్లో మా అందరి కోసం ఎంతో కష్టపడి ఈ సినిమా కంప్లీట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకోసమైనా సక్సెస్ అవుతుంది సార్. అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. మీరు బాగుండాలి సార్. మీరు బాగుంటేనే మేము బాగుంటాం సార్. థ్యాంక్ యూ సార్. రండ్రా. ది బెస్ట్ ప్రొడ్యూసర్ హ్యావ్ నెవర్ సీన్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ రాజ్. ఆ 10 నిమిషాల జర్నీలో తన గురించి నాకు ఒకటి అర్థమైంది మేడం. తను ఎక్కువగా మాట్లాడు. ఏదైనా మాట్లాడితే అది మీ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు అర్థమైంది మేడం తను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు. నిజం చెప్పాలంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం. ఈ విషయంలో మీరు చాలా లక్కీ మేడం. ఏంటి వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఇదంతా అసలు నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఆ రోజు ట్యాక్సీలో సారీ బ్లేజర్ మర్చిపోయారు. బ్లేజర్ ఇద్దామని వెతికితే ఇందులో మీ ఫోటో కనిపించింది. ఈ బ్లేజర్ సార్కి ఇవ్వండి, అడిగానని చెప్పండి. ఉంటాను మేడం. ఓకే. థ్యాంక్ యూ.
గీత, హాయ్. 2 డేస్లో నీ పెళ్ళంట కదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లైఫ్లో అనుకున్నది సాధించి పెళ్లి చేసుకుంటున్నావు. రే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయరా. రే 2 డేస్లో తన పెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళి నేను లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ రోజు ఆ ఫంక్షన్లో వాళ్ళన్న మాటలు నిజం చేసినట్లు అవుతుంది. నేను అవకాశం ఇచ్చింది అవసరం కోసం కాదురా. అంటే నీ ప్రేమను చంపుకుంటావా? చంపేస్తే చనిపోయేదైతే అది ప్రేమ ఎలా అవుతుందిరా? నేను సినిమా విషయంలో సక్సెస్ అయ్యాను, కానీ ప్రేమ విషయంలో ఫెయిల్ అయ్యాను. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, రాజ్ని లవ్ చేస్తున్నానమ్మా. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అవునమ్మా, రేపొద్దున పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు పక్కన ఇంకొక పీట వేసి ఉంటుంది. ఆ స్థానంలో నేను కూర్చున్నా, ఇంకెవరు కూర్చున్నా అతనికి పర్వాలేదమ్మా. జస్ట్ ఒక అమ్మాయి కూర్చుంటే చాలు, అంతే. కానీ రాజ్ కల కాదమ్మా. ఆ స్థానంలో నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేడమ్మా. అంతెందుకు, మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయమని అడిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఆప్షన్స్ వెతికాడు. కానీ రాజ్ హెల్ప్ చేయడమే తప్ప వేరే ఆప్షన్స్ వెతకలేదు. నువ్వే బాగా ఆలోచించమ్మా. నువ్వు చూస్ చేసిన పర్సన్ కరెక్టో, నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కరెక్టో? అది కాదే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. రేపు నీ పెళ్ళయిన తర్వాత వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. బాగా చూసుకోవడం అంటే నాకేదైనా ఆపదొస్తే గుళ్ళు గోపురాలు తిప్పనక్కర్లేదమ్మా. తన గుండెలపై పెట్టుకుని చూసుకుంటే చాలు. నాకా నమ్మకం ఉంది. రాజ్ నన్ను అలాగే చూసుకుంటాడమ్మా. సరే, నీ ఇష్టం. నేను వెళ్ళి రాజుతో మాట్లాడతాను. వద్దమ్మా. మళ్ళీ ఇదేంటే? తను నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఇంతటి దాన్ని చేశారు. ఇప్పుడు నువ్వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగితే ఇచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అడుగుతున్నారని అనుకుంటారమ్మా. నేను రాజ్ని లవ్ చేస్తున్నానంటే తన ఒపీనియన్ తెలిసేంత వరకు నన్ను ఇలాగే వదిలేయమ్మా, ప్లీజ్. వాడు నిన్ను ఎందుకంత ఇష్టపడుతున్నాడో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, మీ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటేనని. వాడు సేమ్ నీలాగే ఫీల్ అవుతున్నాడు. వాడు భవిష్యత్తులో పెద్ద పెద్ద భవనాలు, కోటలు కట్టిస్తాడో లేదో నాకు తెలియదు గాని వాడి గుండెల్లో మాత్రం పెద్ద గుడే కట్టేశాడు. ఆ గుడి ద్వారాలు ఎప్పటికీ నీకోసం తెరిచే ఉంటాయి. రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం Sorry. అంతే అనుకున్నాను. కానీ ఎందుకు? నన్ను లవ్ ఆ రోజు బర్త్డే ఫంక్షన్లో మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు. ఇప్పుడు అర్థం చేసుకున్నావుగా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. సినిమా పెద్ద హిట్ అయిపోయింది, మీరు పెద్ద హీరోయిన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. గుర్తుపట్టలేదా? నేను మేడం, సెంటిమెంట్ శంకర్ని, కాబోయే డైరెక్టర్ని. నా అసిస్టెంట్ కొత్త. మేడం, మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే చాలా పెద్ద హిట్ అయిపోయింది.
మా సినిమాలో కూడా యాక్ట్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది మేడం. కాదనకండి మేడం ప్లీజ్. చూడండి సార్, మీకు సెంటిమెంట్ ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళలో టాలెంట్ కూడా ఉంటుంది. దాన్ని నమ్మండి, మీకే మంచిది. వెళ్దామా?